this opportunity to explore myself. My father, mother, and 2 brothers and 1 sister. We are not only family, we are like best friends. ఏదున్నా ఓపెన్గా షేర్ చేసుకుంటాం. ఎస్పెషల్లీ డాడీ గురించి ఇప్పుడు దాకా మీ సిస్టర్ చెప్పారు కాబట్టి ఒక్క పాయింట్గా చెప్పేస్తాను. డాడీ దగ్గర యాక్చువల్లీ నేను చిన్నప్పటి నుంచి ఏదో కూడా ఓపెన్గా షేర్ చేసుకుంటున్నాను. అదే ఫ్రెండ్లీగా ఇప్పటి వరకు నేను ఇట్లా అడిగింది ఇలా చేసి పెట్టేవాడు అనమాట. లాస్ట్ డాడీకి అలా November 6th అలా ఇన్సిడెంట్ అయింది. దానికన్నా 1 year బిఫోర్ యాక్చువల్లీ నేను సాఫ్ట్వేర్ ఇండస్ట్రీ వర్క్ చేస్తాను. సో October 8th రోజు నా బర్త్డే. నెక్స్ట్ డేనే నాకు ఇట్లా ఎర్లీ మార్నింగ్ వర్క్లో నేను హైదరాబాద్లో వర్క్ చేస్తాను. అయితే ఇట్లా వేరే వర్క్ మీద వెళ్తున్నప్పుడు నాకు యాక్సిడెంట్ అయింది అన్ఫార్చునేట్లీ. సో లైఫ్ ఈజ్ అన్ప్రెడిక్టబుల్. అలాంటి మూమెంట్లో నాకేం అర్థం కాలేదు. అసలు ఎన్నో ప్లాన్స్ ఉంటాయి మన మైండ్లో, ఎన్నో ఆలోచనలు ఉంటాయి, బట్ ఎప్పుడు ఏం జరుగుతుందో కూడా మనకు తెలియదు అనమాట. సో అలా జరిగిన తర్వాత నా హ్యాండ్కి ఫ్రాక్చర్ అయింది, సర్జరీ చేశారు. సో ఒక 1 month బెడ్ రెస్ట్ తీసుకున్నాను నేను. ఆ 1 month నేను డాడీతోనే స్పెండ్ చేశాను. మేబీ ఎవ్రీ వీకెండ్ నేను వెళ్ళేవాడిని ఇంటికి. బట్ నాకు అలా జరిగిన తర్వాత డాడీ 1 monthకి డాడీకి అలా ఇన్సిడెంట్ అయింది కదా, ఆ 1 monthలో చాలా డాడీతో టైం స్పెండ్ చేసిన. మేబీ డాడీ ప్రజెంట్ ఇప్పుడు లేకపోయినా కూడా ఉన్నప్పుడు ఏవైతే షేర్ చేసుకోవాలనుకున్నాడో ఎగ్జాక్ట్లీ 100% అన్ని షేర్ చేసుకున్నాడు. లైఫ్ లాంగ్ నాకు ఆ మాట 1 monthలో స్పెండ్ చేసిన చూడు, అవి లైఫ్ లాంగ్ గుర్తుంటాయి. ఎప్పుడు కూడా నువ్వు నవ్వుతే నేను నీ ముందు ఉంటారా, నీ ముందు ఉన్నట్టు నువ్వు అనుకోరా, నువ్వు బాధపడితే నేను బాధపడతా అని చెప్పేవాడు అనమాట. సో డాడీ చెప్పిన మాటలు నేను లైఫ్ లాంగ్ నా లాస్ట్ నా బ్రీత్ వరకు కూడా మర్చిపోలేను. డాడీ ఏవైతే నాకు చెప్పారో డెఫినెట్గా అవి ప్రూవ్ చేసి చూపిస్తాను. బ్రో మిమ్మల్ని అందరినీ చూస్తుంటే నాకు కూడా ఏడుపు వచ్చేస్తుంది. బట్ ఇక్కడ దాకా వచ్చి అలా ఆపుకుంటాను బేసికల్గా. సో నిజంగా మీ బాండింగ్ కానీ మీ రిలేషన్ కానీ చూస్తుంటే మా అందరికీ కూడా ఒక ఇన్స్పిరేషన్ గా ఉంది. సో మరి ఈ ఫ్యామిలీ అందరికీ కూడా ఒక్కసారి గట్టిగా చెప్పండి ప్లీజ్. అదే థ్యాంక్ యూ, ఆల్ ద బెస్ట్ ఫర్ యూ. థ్యాంక్ యూ బ్రో, థ్యాంక్స్ ఫర్ జాయినింగ్. దయచేసి వెళ్ళి కూర్చోవాల్సిన కోరుతున్నాము. అండ్ నౌ మరి ఈ కార్యక్రమంలో నెక్స్ట్ అవార్డ్ గోస్ టు స్టార్ ఐకానిక్ చైల్డ్ ఆర్టిస్ట్ ఆఫ్ ద ఇయర్ హన్విక. సో ప్లీజ్ వెల్కమ్ ఆన్ టు ద డెస్క్. నువ్వేనమ్మా, నువ్వే హన్విక నేనేనా? సో గట్టిగా చెప్పండి మరి చిన్నారికి హన్వికకి